శ్రీకాళహస్తి ఆలయానికి ఓ భక్తుడు సమర్పించిన రావణాసురుడి విగ్రహంలో లోపం కనిపించింది. 9 తలల విగ్రహాన్ని ఆలయానికి ఇచ్చాడు భక్తుడు. 10 తలలు లేని విషయాన్ని గుర్తించకుండా ఆలయ ధర్మకర్తల మండలి ఆ విగ్రహాన్ని తీసుకుంది. అయితే బ్రహ్మోత్సవాల కోసం వాహనాలను సిద్ధం చేస్తుండగా ఆలయ సిబ్బంది రావణాసురుడికి 9 తలలున్నటాన్ని గుర్తించి ఆలయ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ మురళి మనకు అందిస్తారు. మురళి, అంటే ఎన్ని రోజుల క్రితం ఆ భక్తుడు ఆ విగ్రహాన్ని ఆలయంలో వాళ్ళకి ఇచ్చారు, అంటే ఎన్ని రోజుల తర్వాత వాళ్ళు గుర్తించారు? హరీష, నిజానికి దశకంఠుడు కాస్త నవకంఠుడుగా మారిపోయాడు. తప్పనిసరిగా బహుశా ఒక నెల రోజుల క్రితమే హైదరాబాద్ చెందిన ఒక భక్తుడు శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయానికి ఈ 10 తలల రావణాసుడి విగ్రహాన్ని బహుకరించారు. నిజానికి ముక్కంటి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మనకు తెలుసు, ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు 2 వాహనాలు స్వామివారు విహరిస్తారు. ఈ నేపథ్యంలో అందులోనే రావణ బ్రహ్మ వాహన సేవ కూడా ఉంటుంది. అంటే ఇదే రావణుడి పైన పరమశివుడు సతీ సమేతంగా ఒక్కసారిగా విహరిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇట్లాంటి ఒక వాహనాన్ని ఆలయ అధికారులు విరాళంగా తీసుకోవడం జరిగింది. అయితే సరిగ్గా ఒక నెల రోజుల క్రితం ఇట్లాగా రావణాసుడి విగ్రహాన్ని తీసుకున్నప్పుడు నిజానికి రావణాసుడి విగ్రహానికి మొత్తం ఎన్ని తలలు ఉన్నాయన్న విషయాన్ని అక్కడే ఉన్న ఎవరు కూడా గుర్తించలేకపోయారు. స్వయంగా ముక్కంటి ఆలయ పాలక మండలి చైర్మన్ ఇతర సభ్యులంతా కూడా అఫీషియల్గానే ఈ విగ్రహాన్ని స్వాధీనం చేసుకొని చివరకు దాన్ని మ్యూజియం ఏదైతే వాహన సేవలంతా భద్రపరుస్తారో ఆ ప్రాంతానికి తరలించారు. అంటే అంతకుముందు ఫోటోలు కూడా దిగారు వారు. తిరిగి దానికి ఎన్ని తలలు ఉన్నాయని గమనించకుండా జస్ట్ ఆ వాహనాన్ని భద్రపరిచారు. మనకు తెలుసు, ఇవాళ ఇప్పుడు మార్చిలోనే మహాశివరాత్రి రాబోతుంది. అత్యంత వైభవంగా ముక్కంటి బ్రహ్మోత్సవం జరగబోతుంది. ఈ నేపథ్యంలో వాహన సేవలంతా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో గత నెల విరాళంగా వచ్చిన ఏదైతే ఉన్న ఈ దశకంఠ రావణ విగ్రహాన్ని బయట తీసి శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా సిబ్బంది ఆ విగ్రహానికి కేవలం 9 తలలే ఉండడం చూసి ఒక్కసారి ఆశ్చర్యపోయారు. వెంటనే ఆలయ సిబ్బందికి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే దీన్ని తయారు చేసిన శిల్పి కావచ్చు, బహుకరించిన దాతలు కావచ్చు, ఎవరు కూడా దీన్ని గమనించలేదు. కేవలం మనకు తెలుసు, దశకంఠుడు రావణ బ్రహ్మ చరిత్రలో నిలిచిపోయిన పేరది. ఈ నేపథ్యంలో 9 తలలే తయారు చేసి దాన్ని ఆ లోపాన్ని గుర్తించకుండా ఆ విగ్రహాన్ని ఆలయానికి బహుకరించడం, ఈవెన్ అధికారులు కూడా దాన్ని గుర్తించకుండా, పాలక మండలి గుర్తించకుండా ఆ 9 తలల రావణ బ్రహ్మ విగ్రహాన్ని తీసుకొని తీరా నెల రోజుల తర్వాత గుర్తించి ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో ఈ విషయాన్ని కూడా బయటకు రావడంతో చివరకు ఆ విగ్రహాన్ని అలాగే, అంటే ఉత్సవాలకు వినియోగించకుండా అలాగే ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఇప్పటికే శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో దశకంఠ రావణ విగ్రహం ఉంది. ఏటా బ్రహ్మోత్సవాల్లో ఆ దశకంఠుడిని పరమశివుడు అధిహోరించి ఆలయ 4 మాడు వీధుల్లో విహరిస్తూ ఉంటారు. అయితే అందుకు ప్రత్యామ్నాయంగా ఒక ఆల్టర్నేట్గా ఇట్లాంటి ఒక వాహనం టీటీడీ ముక్కంటి ఆలయ అధికారులు లభించింది. తీరా దానికి 9 తలలే ఉండడంతో అది వాహన సేవకు నిరుపయోగంగా మారిపోయింది. అధికారులు మొత్తం దీనిపైన ఇంకా స్పష్టమైన వివరణ ఇవ్వట్లేదు. కేవలం దాన్ని విరాళంగా తీసుకున్న సమయంలో మేము గుర్తించలేదని వారు ఓరల్గా చెప్తూ ఉన్నారు. మొత్తంగా ఒక పెద్ద తప్పిదంగా మనం భావించుంటుంది. అయితే ఏదైతే విరాళంగా వచ్చిన 9 తలల దశకంఠ విగ్రహాన్ని వినియోగించకుండా వాటిని నిరుపయోగంగా ఉంచే ఆలోచనలో ప్రస్తుతం ఉన్నారు. ఏదేమైనా సరే ఇంత మేజర్ మిస్టేక్ ఎలా జరిగింది, ఎందుకు తీసుకునే ముందు గమనించలేదు, కనీసం ఇచ్చేవాళ్ళు కూడా ఎందుకు గమనించలేదు అనేది మాత్రం ఒక $1000 ప్రశ్నగా మారిపోయింది. హరీష, థ్యాంక్ యూ మురళి.